జగన్ ప్రభుత్వ బాధితులమంటూ మాజీ జవాన్ దంపతులు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ ఇంటికి బిల్డింగ్ ప్లాన్ ధ్రువపత్రం ఇవ్వకుండా జగన్ ప్రభుత్వం వేధించడం వల్ల ఇల్లు కబ్జాకు గురైందని దంపతులు వాపోయారు. దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న తాను గత ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యానని జవాన్ జ్ఞానానంద్ ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను చంద్రబాబుకు వివరిస్తే సావధానంగా విన్నారని, తప్పక పరిష్కరిస్తారని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని చెప్పారు. దుర్మార్గుడు వాళ్ళ మామ అప్పారావు అంజలి వాళ్ళ దగ్గరికి మీరు సోదా చేయండి, ఎంకరేజ్ చేయండి. ఉద్యోగాలు వాళ్ళు సార్ 30 సంవత్సరాలు నా భర్త నా బిడ్డల్ని నన్ను వదిలేసి వెళ్ళి కష్టపడిన జీతం సార్. అది ఒకే ఒక ఇల్లు కొనుక్కుంటే జగన్ ఉండకుండా చేసేసాడు సార్. పార్టీ ఆఫీసులకి తిరుగుతున్నాం, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఆశించలేదు సార్. 30 ఏళ్ళు కష్టం. నేను ఇండియన్ ఆర్మీలో హవల్దార్గా పనిచేసి రిటైర్మెంట్ అయ్యాను సార్. కార్గిల్ వార్లో అటెండ్ చేశాను. బ్లాక్ హెడ్ కమాండర్లో పివి నరసింహ గారు పల్సర్ ప్రొడక్షన్గా చేశాను సార్. ఇన్ఫెంట్రీ బెటాలియన్ అంటే మీకు తెలుసు, బోర్డర్లోనే మేము ఎంత కష్టపడ్డాము. నా 30 సంవత్సరాల కష్టార్జితంతో నేను నా ప్రాపర్ తాడేపల్లి సార్, విజయవాడలో పిల్లలు చదువుల మీదతో 1 టౌన్లో నేను ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాను సార్. కొంత అప్పు చేశాను సార్. జగన్ ప్రభుత్వం అది ఏమన్నారంటే బీపీఎస్ 5 సంవత్సరాలు కూడా ఇవ్వలేదు సార్. అది బీపీఎస్ ఇస్తే నాకు బ్యాంక్ లోన్ ఇచ్చేది, నా ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. వాళ్ళు ఇస్తారనే నమ్మకంతోనే ఇస్తారు మున్సిపాలిటీ ఆఫీసులు చుట్టూ తిరిగి ఇస్తారు అంటున్నారే కానీ మాకు 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా జగన్ ప్రభుత్వం బీపీఎస్ రిలీజ్ చేయలేదు సార్. చేయకపోవటం వల్ల మా పరిస్థితి ఈ రోజు ఈ రకంగా అయిపోయింది సార్. అయితే ఆ ఇల్లు అమ్ముదామనే ఆలోచనతో వచ్చింది సార్. ఇంకా బీపీ మా వడ్డీలు కట్టే స్తోమత లేక అమ్మేద్దామని అనుకుంటే నా ఇంట్లో ఉండే నా అద్దెకు ఉన్న ఆ వ్యక్తి వాండ్రాసి వెంకట కనక కృష్ణ అనే అతను నా భార్యతో అక్క నేను తీసుకుంటాను, మీరు అమ్ముదాం అనుకుంటున్నారు కదా అని చేశారు సార్. తీసుకుంటే వెంటనే నేను లేదు తక్కువ రేటు అడుగుతున్నారు, నేను 1,35,00,000 రూపాయలు పెట్టి కష్టపడిన కష్టార్జితం కట్టుకున్నాను, కొంత అప్పు చేశాను, నేను అంతగా ఇవ్వలేను అన్నారు. 82 లక్షల చేతిలో పెట్టి మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, నేను ఇవ్వలేను. నన్ను మెంటల్ టార్చర్ పెట్టారు సార్. నాకు డబ్బు అప్పు అంటే భయం, ఎప్పుడు కూడా నేను అప్పు చేసినాను కాదు. ఆ అంజలి అనే ఆవిడతో ఫోన్లు చేపించి పగలు రాత్రి అనక టెన్షన్ పెట్టేసి ఆ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేలాగా చేశారు. బ్రెయిన్ స్ట్రోక్, కాలు చేతిలో పడిపోయినాయి సార్. బెంచ్ సర్కిల్ దగ్గర రాగానే వెంటనే ఆయుష్ హాస్పిటల్కి తీసుకెళ్తాం మా బాబు. అక్కడి నుంచి ఐసీలో ఉండగా నాతో సంతకం పెట్టించుకున్నాడు సార్ ఆ కృష్ణ అనే వ్యక్తి. సీఎం గారు భరోసా ఇచ్చారు సార్. నాకు ధైర్యం వచ్చింది. నాకు భార్య పిల్లలు నడి రోడ్డు మీద పడ్డాం సార్. ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటున్నాం సార్. మేము అద్దె కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం సార్. దయచేసి మాకు న్యాయం చేయాలనుకుంటున్నాం సార్. కృష్ణ అని వాండ్రాసి వెంకట కృష్ణ గారి దగ్గర నాకు డబ్బులు రావాలి సార్. ఆ డబ్బులు ఇప్పించండి నాకు దయచేసి. ఈ రకంగా నన్ను బాడీలో పాఠశాలలో పనిచేయకుండా చేసిన వాండ్రాసి కనక కృష్ణని, అప్పారావు గారిని, అంజలి గారిని కఠినంగా శిక్షించాలి. జగన్ ప్రభుత్వం వల్ల మేము నడి రోడ్డు మీద పడిపోయాం సార్. 5 సంవత్సరాలు బీపీసీ ఇస్తారని చెప్పి మేము ఎదురు చూసి వడ్డీలు కట్టలేక ఇంకా ఇస్తారు అని చెప్పి మాకు ఆశలు కలిగించి మున్సిపల్ ఆఫీస్ చుట్టూ తిప్పేవాళ్ళు సార్. అయినా ఇవ్వలేదు సార్ మాకు. కేవలం సార్ మేము జగన్ ప్రభుత్వం వల్లనే నడి రోడ్డు మీద ఉన్నాం. సూసైడ్ కూడా చేసేసుకుందాం అనుకుంటున్నాం సార్. ఇంకా బతకదలుచుకో సార్. మమ్మల్ని ఇంటి మీదకి వచ్చి అప్పులో చాలా రకంగా ఇబ్బంది పెట్టి టార్చర్ పెడుతున్నారు సార్. మెసేజ్లు పెడుతున్నారు సార్. మాకు ఆడపిల్లలకి మెసేజ్లు కూడా పెడుతున్నారు సార్. ఈ ప్రభుత్వం మాకు సాయం చేయాలి, న్యాయం కూడా చేయాలి సార్. ఆ జగన్ మటుకి వదలబోకండి సార్. ఒక 30 సంవత్సరాల మట్టి మేము కష్టపడి మొత్తం పోయింది సార్ ఆ జగన్ ప్రభుత్వం వల్ల. నడి రోడ్డు మీద ఒక ఇల్లు కూడా లేకుండా ఉన్నాం. మాకు మిలిటరీ వాళ్ళకి ఒక ల్యాండ్ కూడా ఏమన్నా ఏర్పాటు చేస్తే కొంచెం చేయండి సార్. మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నాం సార్. మాకు వల్ల కావట్లా. 30 సంవత్సరాలు కష్టపడింది కష్టార్జితం అంతా జగన్ ప్రభుత్వం వల్ల పోయింది సార్. మాకు మా పిల్లలిద్దరూ చదువుకున్నారు, జాబులు కూడా లేవు సార్. ఆ జగన్ ప్రభుత్వం వల్ల నా పిల్లలిద్దరికి జాబులు కూడా రాలేదు సార్. నా బిడ్డలు ఇద్దరు ఇంట్లోనే ఉంటున్నారు సార్ జగన్ ప్రభుత్వం వల్ల. మేము చంద్రబాబు గారు రావాలి, మాకు న్యాయం జరగాలని మేము అందరికీ చెప్పి ఓట్లు కూడా వేయించాము సార్. గెలవాలని, ఆయన గెలిచినందుకు మాకు న్యాయం చేస్తారు, మాకు సాయం కూడా చేస్తారని మేము అనుకుంటున్నాం సార్. చంద్రబాబు గారు చెప్పారు మాకు ఇప్పుడు మీకు న్యాయం చేస్తామమ్మా అని. మాకు న్యాయము సాయం కూడా చేయాలి.